సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొంకుల్ గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్లు, నిరుపేదలకు పెన్షన్లు, ఏ సమస్య ఉన్నా గ్రామానికి తోడ్పాటై ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు. చెప్పండి మేడం. గెలిచిన తర్వాత నేను అందరికీ హామీ ఇస్తున్నాను. అందరికీ ప్రజలకి నేను అన్యాయం చేసి చూపిస్తాను. ఓకే, మీరు చెప్పండి మేడం. మీ పేరేంది? నా పేరు గౌడిగామ శైలజ శివశంకర్. నేను మున్పల్లి మండల్ ఎంపీ, మాజీ ఎంపీపీను. ఇక్కడ మా మున్పల్లి మండలం నుంచి కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ నా సొంత విలేజ్ కమ్కోలు కాబట్టి ఇక్కడ మేము ఇప్పుడు కొత్తగా కాదు మాది రాజకీయ ప్రస్తావన అనేది నేటితోటి ఈ 50 సంవత్సరాలు. కాకపోతే ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఇప్పుడు చేస్తారంటే మేము చేసిన అభివృద్ధి పనులు మేము ఉన్న మంచితనంతో ఊరి వాళ్ళతో కలిసిపోతున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. ఇది వాళ్ళకు కంటవింపుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికి వాళ్ళేనా అనేది కాదు, అంటే వాళ్ళే మేమేమి వాళ్ళలాగా మేమేమో వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళలో డబ్బులు గుంజుకోలేము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన 98, అందులో కూడా మేము ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకు స్వతహా చెందాలి కాబట్టి వాళ్ళకు స్వచ్ఛందంగా మేము ఇచ్చినాము. వాళ్ళలాగా మేము మొన్న వచ్చిన 14 ఇందిరమ్మ ఇళ్ళ స్థలాల్లో కూడా ప్రతి వ్యక్తి దగ్గర 15,000 తీసుకున్నారని మా దాకా సమాచారం కూడా ఉంది. అందులో మొన్న వచ్చిన ఉపాధి హామీ సమాచారం ఏంది? కరెక్ట్ 100% అది ఉంది. గడ్డపారాలు పావురాలు వచ్చినాయి. ఒక్క మనిషి బొంద తీసి వాటి వస్తువులు కూడా దొంగతనంగా అమ్ముకున్నారంటే వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రభుత్వ ఈ కంకోలు గ్రామ ప్రజలు కోట అడుగుతున్నారు? ఏ విధంగా వాళ్ళకి న్యాయంగా ఇట్లా సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళకు వచ్చిన క్యాండిడేట్లు కూడా అడగడానికే. టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అది దొంగతనం అంటే మమ్మల్ని ఇంతవరకు రానియకుండా పోతుంది కదా. దొంగతనం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తారు? కానీ వాళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ భుజాలు తడుపుకుంటున్నారు. రౌడీజం ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయం. ఎట్లయితే టీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టి కొట్లాటకు రావాలని ప్రతి వ్యక్తి రెచ్చగొడుతున్నారు. కానీ మాకేం అవసరం మాకు కావాల్సింది అభివృద్ధి. మాకు కంకోలు గ్రామం అభివృద్ధి కావాలి. కంకోలు ఒక స్థాయిలో ఇంతవరకు ఉంచినాము. ఇక ముందు కూడా మా కంకోలు గ్రామంలో ఇప్పుడు ఉన్న మాజీ సర్పంచ్ గారు కానివ్వండి, ఇంతకు ముందున్న కంకోలనే కాదు మొత్తం మున్పల్లి మండలకి ప్రతి ఒక్క అడగండి మీరు ఎక్కడ మన మున్పల్లి మండలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని హామీలు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చలేదు అనండి, అప్పుడు మేము చేయలేదు. దానికి బాధ్యత మేము వహిస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అధికారులం అందరం కూడా దానికి మేము చేసిన తప్పు ఏమన్నా మేము ఒప్పుకుంటాం. దాన్ని చేసినామని చెయ్యని తప్పుకు మీరు చేసిన తప్పులను మీరు ఎలా కప్పిపుచ్చుకొని ఓటు అడుగుతున్నారు? మీరు ఏ హక్కుతో అడుగుతున్నారు? ఇది ప్రజలకు తెలియాలి. కొంతమంది అంటే ప్రజలు లేదు, మేము ఇంతవరకు లేము. మాకు కంకోలు వాళ్ళ ప్రతి ఒక్క ఓటర్ సపోర్ట్ ఉంది. ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చెయ్యాలి. శాతకాని పనులు ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు మహిళలకు మోసం చేసిండు? 420 గ్యారెంటీలలో ఇప్పుడు ఇచ్చిన హామీలలో ఏమి నెరవేర్చిండు? బస్ ఫ్రీ ఇచ్చిన అన్నాడు. దేనికి ఇచ్చిండు? ఆడవాళ్ళకు లేడీస్కు బస్ ఫ్రీ ఇచ్చాడు, వాళ్ళ జెంట్స్కు ఛార్జీలు పెంచాడు. ఏ రకంగా ఫ్రీ ఇచ్చినట్టు దాన్ని మళ్ళీ అంటే ఆడవాళ్ళకు కొట్లాట పెట్టడమే కదా. గ్యాస్ 500కి ఇస్తారని మోసం చేసిండా లేదా? ఒక్కటి చూపించమనండి, ఇచ్చిన మన దాన్ని ఒకటి ఎక్కడ ఉందో రుజువు చూపించమనండి. వాళ్ళను చూపిస్తే అప్పుడు మేము లేదు నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన మేము కూడా ఒప్పుకుంటాము. ఇంకా ఏం చేశారు? ఇప్పుడు ఇస్తామన్నా ఏమన్నా ఇప్పుడు మా దగ్గర 14 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్. ఎంతవరకు పనులు స్టార్ట్ అయినాయండి? అది ఒక్కటి కూడా పనులు స్టార్ట్ కాలేవు. ఎక్కడ పోతున్నాయి? వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? వచ్చిందంతా ఎక్కడ ఇస్తున్నారు? మీరు ఎవరికి చేస్తున్నారు న్యాయము? ఏ ప్రజలకు చేస్తున్నారు? ఏ రకంగా మీరు ఓటు అడగడానికి అంత వస్తున్నారు? మీకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా ఎమ్మెల్యేకు మనుషులకు, ఎంపీ మనుషులకు ఇస్తున్నారు కదా. అంతే కదా, అది మాత్రం నిజం కదా. కొన్ని ఏళ్ళకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అది చీరలు అని ఎన్ని ఉన్నాయి గ్రూప్లో? మా కంకోలు గ్రామంలో 42 గ్రూపులు ఉన్నాయి. డాక్టర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా, అది కూడా సరిగ్గా ఇవ్వలేదు, అమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లుచ్చనా కొడుకులు అమ్ముకున్నారు. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళే ఓటర్లా కాదు కార్యకర్తల, వేరే వాళ్ళు కార్యకర్తలు గారా? వాళ్ళకి ఓటు హక్కు లేదా? వాళ్ళు ఇయ్యారు కదా. అంటే ఓన్లీ కాంగ్రెస్ వచ్చిన 120 మందినే వేయమనండి. కాంగ్రెస్కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వేయమండి. మిగతా వాళ్ళ దగ్గరికి మనిషి ఉన్నవాడు, తెలివి ఉన్నవాడైతే ఓటు అడుక్కోవడానికి వెళ్ళకూడదు. మీ పేరు లాస్ట్ చెప్పండి. మీరు ఏమున్నారు పార్టీలో? నేను మున్పల్లి మండల్ మాజీ ఎంపీపీని జి శైలజ శివశంకర్ను. చిత్రంగా ఉన్నది. ఎందుకంటే ఆడపిల్లలకు గృహిణులకు 2,500 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఉచిత కాదు 500కు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఈ మండలే కాదు
అసలు ఏ విలేజ్లో గట్టి ఇవ్వలేదు ఇప్పటికీ, వేయలేదు. తెలంగాణ స్టేట్ లోపల మాత్రం. ఇంకా తులం బంగారం షాదీ ముబారక్, ఎవరి దాంట్లో తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులము వాళ్ళు ఇచ్చేది ఆ దేవుడే ఎవరుగాక. ఇట్లా కళ్ళబొల్లి హామీలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు సహకారం మాత్రం చేయలేదు. ఇప్పుడు దళిత బంధు, బీసీ బంధు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపలే చేసినవి ఉన్నాయి. ఇక మహిళలకు 2500 ఇస్తామని అది ఇవ్వలేదు, ఒక్క ఆటం పైస ఇవ్వలేదు. ఇకపోతే ఏంటంటే ఎవరు ఒక బైక్ ఇస్తున్నారు, వృద్ధులకు పింఛన్లు మన ఒక బైక్ ఇస్తామన్నారు, అది వికలాంగులకు. అది ఇప్పటికీ నెరవేర్చలేదు. అసలు ఈ 6 గ్యారెంటీలే నెరవేర్చలేదు. ఇప్పుడు 90 రోజులు ఏం చేస్తున్నారు? పింఛన్ 90 రోజుల్లో వికలాంగులకు 6,000 రూపాయలు అమలు చేస్తున్నారు కదా, మరి 90 రోజులు కాలేదు కదా సార్? ఇంకా 90 రోజుల ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నది. 90 రోజులే, 2 ఏళ్ల సంది. ఇక 90 రోజులు అని చెప్పి అప్పుడు ఆ రోజు చెప్పారు, 2 ఏళ్ళు అవుతున్నది, కానీ ఇప్పటికీ అది సాధ్యమే కాలేదు, అది చెయ్యనే లేదు. వికలాంగులకు 6,000 వస్తలేవా? ఇక మా యొక్క మాజీ సర్పంచుల గోశక్తిగా మరీ వర్ణనాతీతం. మేము చేసిన పైసలకు డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పుడు 6,000 పింఛన్ వస్తున్నాయా లేవా? లేదు. మహిళలకు 4,000 పింఛన్ ఇస్తున్నారు కదా, మహిళలకి ఇవ్వలేదు, యాదానికి లేదు, కాలేదు. ప్రతిసారి ఆ నెల ఈ నెల చెప్పుకుంటూ వస్తున్నారు కదా, చెప్పుడే కాలి. మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? సిగ్గు శరాలు లేవా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. ఎవరిని తప్పు దొరకనే వాడి చీఫ్ మినిస్టర్ కానీ ఎవడైనా సరే వాడు ప్రభుత్వం చేసే పనులకు, వాళ్ళు పెట్టే వంకలకు ప్రజలకు చేసింది గిట్ట కించెత్తు లేదు. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పంటల యొక్క బీమా, రైతు బంధు ఉన్నారా, అది పడ్డదా? ఒక సంవత్సరం ఎగరగొట్టేసారు అది. ఇప్పుడు ఈ సంవత్సరం గిట్ట పడుతుందని గిట్ట గ్యారంటీ లేదు. వాళ్ళు ఇచ్చింది ఏ ఒక్క అమలైనా జరిగిందంటే నేను ఒప్పుకుంటుంటే ఏ ఒక్కటి అమలు అసలు జరగానే లేదు. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఓటు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. చేతగాని వాళ్ళకు అవన్నీ కబుర్లు ఎక్కువ ఉంటాయి. నిన్న కోటిలో కూడా గోషామేల్ ఎమ్మెల్యే నాతోటి పేస్కి పేసి మాట్లాడింది, దానికి సమాధానం ఇచ్చినాను. ఓటు దొంగ ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు చేసేది మరి టీఆర్ఎస్ కార్యకర్తల మీద, టీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి వాళ్ళకి గెలవాలని. మళ్ళీ రౌడీజం చేసేది కూడా వాళ్ళే కదా. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విలేజ్లో, ఏ మండల, ఏ జిల్లాలో వీళ్ళు రౌడీజం చేస్తున్నారు? అసలు రౌడీజమే లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. మరి మీడియా వాళ్ళు అడిగినా కానీ మీడియా మిత్రులు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేరు. అంటే తప్పు చేసినట్టే కదా. ఒకవేళ తప్పు చేయకపోతే దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీడియా వాళ్ళతో పైకి వచ్చిర్రు. ఒకవేళ చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ, చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక కానీ మీడియా వాళ్ళతో పైకి వచ్చిండు. ఈరోజు సీఎం అయినా కానీ మీడియా వాళ్ళు లేకపోతే చెత్త కుండీలో బారేస్తుండే. మా దయాభిక్షతోటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళే. మరి మీడియా వాళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ చేస్తారు? ఏ అధికారంతో చేస్తున్నారు? మీడియా పోగలి బానిసలు కాదు, నీతి నిజేది ఉన్నది వాస్తవానికి ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఓకే, కొంతమంది మీడియా మిత్రులు నాయకులకు బానిసలు అయిపోయారు, కానీ నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఎవ్వనికి బానిసను కాను, ఎవరి అయ్యకు కూడా భయపడను. చీఫ్ మినిస్టర్ తప్పు చేసినా కానీ దాన్ని నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ఒక మీడియా మిత్రుడని కాదు, నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ని కూడా. నేను ఆ సత్తా మన దగ్గర ఉంది. ఎవడైనా కానీ ఎదిరించగలతోడు. మనం కరెక్ట్ నీతి నిజేతగా ఉంటున్నాం కనుకనే మన మీద 4 కేసులు పెట్టారు. 4 కాదు 100 పెట్టినా కానీ ఎవరి అయ్యకు భయపడ్డాడు కాదు నేను. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? అది పుట్టుకతో వచ్చింది ఉన్నది కాంగ్రెస్కు. రౌడీజం చేయడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. విన్నావా? ఇప్పుడు మీడియా మీద అసలు ఆ మీడియా లేకపోతే వాళ్ళ ప్రభుత్వమే రాకుండే. ఆ మీడియా పుణ్యాన ప్రభుత్వం ఇప్పుడు మీడియాను దూషిస్తారు, ప్రజలను దూషిస్తారు. వాళ్ళు ఏ ఒక్క పని గిట్ట సక్రమంగా చేయలేరు ఇట. ఇప్పుడు ఇదే కంకోల్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ క్యాండిడేట్కు నేను అడిగాను, ఏం సమాధానం ఇచ్చారు మీడియా వాళ్లకు?
మా దగ్గర టైం లేదు చూద్దాం పొమ్మని చెప్పిండ్రు. మరి ప్రజలకు కూడా అదే చెప్పాలి, టైం ఉంటే ఓటెయ్యాలి, టైం లేకపోతే ఓటెయ్యద్దు. మరి ఏం ముఖం పెట్టుకొని మీరు ఇంటింటికి తిరుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు శరం లేదా? వాస్తవంగా చెప్పాలంటే మీడియా మిత్రులు అందరికీ సమానమే. ఏనా ఎవరిని దూషించరు. వాళ్ళు ఉన్న ప్రాక్టికల్ మనం చెప్పేదాన్నే వాళ్ళు ఇది చేస్తుంటారు. మరి మీడియా ప్రతినిధులను గిట్ట ఇట్లా తిట్టడము, టైం లేదు అనకపోవడము, ఫ్యూచర్లో గెలిచినాక గిట్ట అదే అంటే ఇప్పుడు నేను టీఆర్ఎస్ వాళ్ళతో కూడా కలిసాను కదా, మరి కరెక్ట్ నాకు ఆన్సర్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మేము టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలా, కాంగ్రెస్కు చేయాలా, ఇక బీజేపీకి చేయాలా? రియల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అందరికి అనుకూలంగా ఉన్నది కాబట్టి అందరి ప్రజలు ఎల్లవేళ రాత్రికి వచ్చినా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క బాధను మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది, ఇటు మీడియా మిత్రుల ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. అందరి ఆశీర్వాదంతోనే మేము ఈ స్థాయిలో అయిపోతున్నాము. లేకపోతే వాళ్ళ లేక మీడియా వస్తే మీడియాకు భయపడి గెలిపోకడము అవన్నీ అవసరం లేదు మాకు. మా యొక్క